దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 560 కిలోలకు పైగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సౌత్ ఢిల్లీలో సోదాలు చేపట్టిన పోలీసులు డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్న 4గురిని అరెస్టు చేశారు. దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. रहने वाला है और आप समझ सकते हैं कि पॉश एरिया का रहने वाला कैरेक्टर है ये। इसके साथ में इसके 2 साथी और हैं, एक हिमांशु और औरंगजेब जो इसके साथ हैं, प्लस एक भरत जैन नाम का रिसीवर जो कि कुर्ला वेस्ट मुंबई से रिसीव करने आया था, वो भी पकड़ा गया है। इन तीनों के पास से जो पहले 3 जो नाम मैंने आपके सामने लिए हैं, दैट इज तुषार गोयल, हिमांशु और औरंगजेब, इनके पर्सनल पोजीशन से करीब 15 केजीज के करीब कोकीन बरामद हुई। ये रिसीवर पकड़ा गया। ये गोडाउन से बाहर निकल के आ रहे थे रिसीवर को देने के लिए, जो भरत जैन को देने के लिए, और जब ये देने आ रहे थे उसी टाइम पर इनको एप्रहेंड किया गया। फिर बाद में उस गोडाउन में, जो कि महिपालपुर एक्सटेंशन में है, उस गोडाउन में सर्च ली गई उसके 3rd फ्लोर पे, तो वहाँ रिमेनिंग जो कोकीन और मैरिजुआना है वो मिली। करीब 22 कार्टून्स 23 कार्टून्स मिले हैं और करीब 8 यूएस पोलो शर्ट के कवर्स हैं, जो कवर्स में उनमें मिली है ये मैरिजुआना, सॉरी कोकीन, और मैरिजुआना वहीं एक बॉक्स में मिली है। इसके जो फॉरवर्ड और बैकवर्ड लिंकेजेस हैं, ये मिडिल ईस्ट से कंट्रोल किया जा रहा था इसको, मिडिल ईस्ट के कंट्री से, जहां पर अभी तक सपोजिटली जो एक बड़ा हैंडलर है वो दिखाई दे रहा है, वो अभी इन्वेस्टिगेशन का विषय है। और ये दिल्ली में भी इंडिया की अलग अलग स्टेट से, यूपी से और कहीं और से आई हुई है, तो इसके फॉरवर्ड बैकवर्ड लिंकेजेस अभी हम वेरीफाई कर रहे हैं। रीसेंट మనీ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్ పై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, అంతర్జాతీయ డ్రగ్ ముఠా గుట్టు రట్టును చేసింది ఢిల్లీ పోలీసులు. ఒక 4 స్మగ్లర్లను ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో భాగంగా ముఖ్యంగా సౌత్ ఢిల్లీలో నిర్వహించినటువంటి సోదాల్లో సుమారు 560 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కీలకంగా ఢిల్లీలోని వసంత్ విహార్ కు చెందిన తుషార్ గోయల్ కింగ్ పిన్ గా తేల్చారు పోలీసులు. వీరితో పాటు మొత్తంగా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్ గా దాని విలువ సుమారు 2000 కోట్ల పైసీలకు ఉంటుందంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కు సంబంధించి స్పెషల్ సెల్ ఆపరేషన్ లో ఈ మేరకు డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. అయితే ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో వారి దగ్గర మత్తు పదార్థాలు అనేది కూడా స్వాధీనం చేసుకున్నారు. కొకైన్, ఇతర మత్తు పదార్థాలు, ముఖ్యంగా తిలక్ నగర్ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 2 దగ్గర నుంచి 400 గ్రాముల హెరాయిన్, ఒక 160 గ్రాముల కొకైన్ వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తున్నటువంటి క్రమంలోనే ఈ రోజు ఎక్కడైతే సోదాలు నిర్వహించారో వాటికి సంబంధించినటువంటి సమాచారం వారి దగ్గర నుంచి తీసుకొని ఈ రోజు పకడ్బందీగా ముందస్తు సమాచారంతో ఈ సోదాలు అనేది కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి హషీమి అహ్మద్ వారిస్, అలాగే అబ్దుల్ నయీబ్, ఈ 2 దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అనేది కూడా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వీటికి సంబంధించి మధ్య ఏషియాకు సంబంధించినటువంటి దేశాల నుంచి డ్రగ్స్ ను దేశంలోకి తరలిస్తున్నట్టుగా, ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుపుతూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించినటువంటి విచారణ అయితే ప్రస్తుతానికి జరుపుతా ఉన్నారు. ఈ ఇంత పెద్ద మొత్తంలో దేశ రాజధానిలో డ్రగ్స్ పట్టుబడడం అనేది కూడా కొంత కలకలం అయితే సృష్టిస్తోంది. సుమారు 2000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టుబడడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే దేశంలో సెంట్రల్ ఢిల్లీ, ముఖ్యంగా పొలిటికల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఇలాంటి ప్లేసెస్ లో, ఇంత సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎలా సెంట్రల్ ఢిల్లీ వరకు చేరింది అనేది ఇప్పుడు అందరికి కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి అంశము. దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, లేకపోతే నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు అనేక సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ వీటికి సంబంధించి డ్రగ్స్ ను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు తాజాగా
ఈ 560 కిలోల కొకైన్ దొరకడంతో ఏ స్థాయిలో డ్రగ్స్ సంబంధించినటువంటి నిల్వలు ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా ఉన్నాయనేది కొంత ఇదంతా కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగానైతే ప్రస్తుతంగా అయితే అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఓవరాల్ అయితే పోలీసులు చేసినటువంటి స్పెషల్ సెల్ కి సంబంధించినటువంటి టీం చేసినటువంటి సోదాల్లో మాత్రం ప్రస్తుతానికి ఈ మొత్తం అయితే లభ్యమైంది. వీటికి సంబంధించి ఇతర సమాచారాన్ని సేకరించేందుకు ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. ఇంకొన్ని స్థావరాలు కావచ్చు, లేకపోతే మరికొంత మాదక ద్రవ్యాలు దొరికేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే స్పెషల్ టీం సంబంధించినటువంటి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. చంద్రిక.